కాటికి కొట్టుకుపోయిన బాలయ్య డెడ్ బాడీ ఇంకా కనిపించలేదు. నాలాలోకి వెళ్లి ఫైర్ డిపార్ట్మెంట్ సెర్చ్ ఆపరేషన్ చేస్తోంది. 24 గంటలుగా నాలాలోకి దిగి మాదాపూర్ ఫైర్ టీమ్ సెర్చ్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. నాలా దగ్గర ఎలాంటి హెచ్చరికల బోర్డులు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అధికారులను అడిగితే బ్యారికేడ్స్ ఏర్పాటు చేశాము అని అంటున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేశాం, పనులు జరుగుతున్నాయి అని తీసేశామని నిన్న బిగ్ టీవీకి చెప్పారు. కానీ బారికేడ్లు కానీ అక్కడ హెచ్చరిక బోర్డులు కానీ ఏమీ లేవు అని బిగ్ టీవీ గుర్తించింది. నిన్న మా ప్రతినిధి సుజాత లైవ్ లోనే చూపించే ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా బ్యారికేడ్స్ లేవు. కమిషనర్ మాట్లాడిన వెంటనే పూర్తిగా కెమెరాతో ప్యాన్ చేయించాం. ఎక్కడ కూడా బ్యారికేడ్స్ కెమెరాకు కనిపించలేదు. మరి కళ్ళకు కెమెరాలకు కనిపించిన బ్యారికేడ్స్ అధికారులు ఎక్కడ అమర్చారో అధికారులకే తెలియాలి. ఎక్కడైతే ప్రస్తుతానికి కనిపించడం లేదు, వర్క్ నడుస్తుంది కాబట్టి తీసేసాము అన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఒక్కసారి మీరు విజువల్స్ లో చూడండి. అంటే ఇప్పటికీ ఎవరొకరు పబ్లిక్ 3 కిలోమీటర్లు మేము ఈ నుంచి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ నుంచే వెళ్తున్నామని చెప్తున్నారు. రాత్రి ఒకవేళ ఇదంతా వాటర్ ఫ్లోటింగ్, ఒకసారి సౌండ్ వినండి ఎంత ఘోరంగా వినిపిస్తుందో. ఇందులో పడినటువంటి వాళ్ళు ఎలా గల్లంతు కాకుండా ఎలా కనిపిస్తారు చూసారా, అక్కడ ఎటువంటి హెచ్చరిక బోర్డులు కూడా లేవు అని స్థానికులు కూడా చెప్పారు. అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు అని సీరియస్ కూడా అయ్యారు స్థానికులు. సంపూర్ణంగా ఇది కంప్లీట్గా అసలు ఎంత నిర్లక్ష్యం అంటే అధికార నిర్లక్ష్యము. మీరు లైవ్గా చూసుకుంటే తెలుస్తుంది. ఇక్కడ బారికేడ్లు లేవు, ఒక నోటీస్ లేదు. చాలా రోజు వందల మంది కాలినడకన ఇదే బాట. మీకు ఈ బాట కాదు అనుకుంటే ఒక 3 కిలోమీటర్ తిరిగి రావాలి. కాబట్టి చాలా మంది కష్టంతో ఏదో పనులు చేసుకోవటోళ్ళు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ డ్రైనేజ్ మాన్యువల్ ఓపెన్ చేసి పెట్టినారు. ఆ ఓపెన్ చేసి పెట్టకపోతే ప్రాబ్లం ఉండకుండే. బిగ్ టీవీ నిన్న లైవ్ లో నిలదీసిన తర్వాత అటువైపు ఎవరు వెళ్ళవద్దని బ్యానర్ ను అప్పుడు ఏర్పాటు చేశారు. ఈ పనేదో వర్షాలు మొదలైనప్పుడే చేసి ఉంటే బాలయ్య కుటుంబం పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. ఇప్పటికీ సెర్చ్ ఆపరేషన్ అక్కడ కొనసాగుతూనే ఉంది. బాలయ్య ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మా ప్రతినిధి సుజాత ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సుజాత, బాలయ్య ఆచూకీ కోసం చేస్తున్న సెర్చ్ ఆపరేషన్ వివరాలు ఏంటి? అధికారులు ఇప్పుడు నిన్న మీరు అడిగిన తర్వాత అప్పుడు బోర్డులు ఏం కనిపించలేదు. నిన్న మీరు అధికారులను నిలదీసి అడిగిన తర్వాతే అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రోహిత్, బాలయ్య ఆచూకీ కోసము 10 బృందాలు సర్చ్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాయి. ఇక డిఆర్ఎఫ్ బృందం అయితే ఏకంగా నాలాల్లోకి దిగి టార్చ్ లైట్ తో, అంటే వాళ్ళ దగ్గర ఆపరేషన్ కిట్ ఉంది, దాంతో సర్చ్ చేస్తున్నారు. ఒకవైపు వర్షం కురవడంతో అధికారులకి ఒక ఛాలెంజింగ్ గా మారింది. నాలాల్లో ఉధృతంగా అంటే ఎక్కువ ప్రవాహంతో వాటర్ ఫ్లోటింగ్ ఉంది. సో ఇప్పటికే దొరకకపోవడంతో కుటుంబ సభ్యులైతే ఆగ్రహానికి గురి అవుతున్నారు. ఇంకా ఎప్పుడు చూయిస్తారు నా భర్తని? ఇప్పుడు అధికారులు అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టారు కదా, అది బిగ్ టీవీ ఇంపాక్ట్ రైట్. బిగ్ టీవీ హెచ్చరించిన తర్వాత, అలర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ బోర్డులు పెట్టారు రైట్. ఎగ్జాక్ట్లీ రోహిత్, నిన్న బిగ్ టీవీ జెడ్సీని అంటే జోనల్ కమిషనర్ ని ప్రశ్నించింది. ఎక్కడ హెచ్చరిక బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదు? మీరు బోర్డులు ఏర్పాటు చేసి ఉంటే ఇటువైపుగా ఎవరు వచ్చేవాళ్ళు కాదు కదా అని చెప్పేసి ప్రశ్నించింది. ఆ తర్వాత ఏర్పాటు చేసినటువంటి బోర్డు చూడండి. ఇక్కడ ఈ రోజు బిగ్ టీవీ ఇంపాక్ట్ తో కేవలం బోర్డు ఏర్పాటు చేయడమే కాదు, వెనక దారి మొత్తాన్ని కూడా మూసేశారు. ఒకసారి అది కూడా చూపించే ప్రయత్నం చేయండి సుజాత. పూర్తిగా దారిని క్లోజ్ చేసేసింది, క్లియర్ గా కనిపిస్తోంది. ఇది బిగ్ టీవీ నిన్న లైవ్ లో మా ప్రతినిధి సుజాత లైవ్ లో పొద్దున్న జేసీని అడిగి నిలదీసిన తర్వాత చేసిన చర్య ఇది. ఎగ్జాక్ట్లీ సత్తాజ్, ఒక్కసారి చూస్తే ఓన్లీ బ్యానర్ మాత్రమే కాకుండా ఇక్కడంతా కర్రల్ని కట్టారు. ఎవ్వరు లోపలికి వెళ్ళడానికి 2 వైపులా లేదు. నేను చూస్తున్నది ఒకవైపు మాత్రమే. అటు సైడ్ బ్రిడ్జ్ కట్ సైడ్ ఉన్నటువంటి కూడా పూర్తిగా కర్రల్ని కట్టేశారు. ఎక్కడ ఎవరిని అనుమతించడం లేదు. పూర్తిగా సిఎంసి అధికారులు, డిఆర్ఎఫ్ బృందాలు, మరోవైపు ఈ ఫైర్ కి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం ఇక్కడ 24 గంటల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. ఒకసారి మీరు విజువల్స్ లో చూస్తే కనిపిస్తుంది. జేసీబీ సహాయంతో ఇంకా గుంతలు చూస్తున్నారు. ఎక్కడ బాలయ్య ఆచూకీ దొరుకుతుందా అని చెప్పేసి వెతుకుతున్నారు, కానీ దొరకలేదు. కేవలము అధికారుల నిర్లక్ష్యం. నిన్న కానీ ఈ బ్యానర్స్, అదేవిధంగా కర్రలు, వీటన్నిటిని ఎవ్వరూ పోకుండా కానీ ఏర్పాటు చేసి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. ఒక మనిషి గల్లంత అయ్యేవాడు కాదు. ఇక్కడ ఇలాంటి వర్కులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అధికారులు ముందుగానే కాంట్రాక్టర్ కి చెప్తారా, లేకపోతే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టము. కానీ ఇలాంటి బోర్డులని, హెచ్చరిక బోర్డులని తప్పనిసరిగా ఏర్పాటు బోర్డ్స్ ని, లేకపోతే అటువైపు నుండి వచ్చే వాళ్ళకి కూడా అక్కడ కూడా రోడ్ ని బంద్ చేసేసారు.
మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తుంది రెండు వైపులా. ఇప్పుడు చూస్తున్నది సెకండ్ వైపు. అక్కడ ఒక క్రేన్ కనిపిస్తుంది కదా, అక్కడ మొత్తం కర్రలతో బోర్డుని ఏర్పాటు చేశారు, ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇందులో వర్క్ నడుస్తుంది, ఎవ్వరు ఇటువైపుగా వెళ్ళొద్దు అని చెప్పేసి ఏర్పాటు చేశారు. కొంచెం దూరంకి వెళ్తే అక్కడ కూడా బార్కెట్స్ ని ఏర్పాటు చేశారు. అంటే మరోవైపు మనం ప్రశ్నించక ముందు ఇలాంటి బార్కెట్స్ కానీ ఫ్లెక్సీలు కానీ ఎక్కడ ఏర్పాటు చేయలేదు. ఎప్పుడైతే బిగ్ టీవీ జెడ్సీని జోనల్ కమిషనర్ ని ప్రశ్నించిందో అప్పుడు తాను సమాధానం చెప్పలేకపోయారు. ఏర్పాటు చేశామని కొంత చెప్పే ప్రయత్నం చేశాడు, కానీ బిగ్ టీవీ చుట్టుపక్కల మొత్తం చూపించింది. చుట్టుపక్కల ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కానీ ఫ్లెక్సీలు కానీ బార్కెట్స్ కనిపించలేదు. ఒక్కసారి రోహిత్ ఒకసారి కెమెరామెన్ అటు చూపిస్తాడు. అంటే అటు నుంచి ఎవరైనా వస్తారా అని చెప్పేసి పెద్ద పెద్ద రాళ్లను కూడా పెట్టారు అక్కడ నుంచి ఎవరు నడవకుండా ఉండేందుకు. కానీ నిన్న చాలా ఓపెన్ గా ఉండడం వల్ల ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వస్తూ వెళ్తూనే ఉన్నారు. కానీ ఈ రాళ్లను ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడైతే ఎవరు రావడం లేదు. సో అధికారులు ప్రమాదం జరిగిన తర్వాత కాదు, ప్రమాదం జరగక ముందే ఇలాంటి చర్యలైతే తీసుకుంటే కొంత ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. రోహిత్ రైట్ సుజాత, అది బిగ్ టీవీ ఇంపాక్ట్. అది నిన్న సుజాత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను నిలదీసి అడిగిన తర్వాత అధికారులు ఇప్పుడు ప్రజా ప్రయోజనాల కోసం అక్కడ అలర్ట్ అయ్యి సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇదే సుప్రభాతం షోలో మార్నింగ్ అటు జోనల్ కమిషన్ వచ్చిన వెంటనే సుజాత, మా ప్రతినిధి సుజాత అక్కడ నిలదీశారు. బ్యానర్స్ ఎక్కడా కనిపించలేదు. మొత్తం ఇదే షోలో మీకు చూపించే ప్రయత్నం చేశాము. మళ్ళీ ఇదే షోలో దానికి సంబంధించిన అప్డేట్ మేము చెప్తున్నాము. పూర్తిగా అక్కడ రెండు వైపులా, యాక్చువల్లీ మూడు వైపులా కూడా ఎవరు రాకుండా అక్కడ తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కానీ ఇవే జాగ్రత్త చర్యలు ముందరే గనక తీసుకుని ఉంటే ఒక నిండు ప్రాణం బలవకుండా ఉండేది.